Hello, my dear English Guruji. Today, in this video, I have taken a very excellent topic for the intermediate second year students. So, not only for the intermediate second year students, this topic belongs to for that who are searching for the jobs and who is going to face that interviews. So, for that people, this topic is very crucial and it's very important to know. సో మరి యొక్క కరిక్యులం వీటా టాపిక్ అనేటువంటిది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కే కాకుండా జాబ్ సర్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క టాపిక్ అనేటువంటిది అంకితం. సో కాబట్టి ఈ యొక్క కరిక్యులం వీటా అనేటువంటిది మనం చాలా క్లియర్ అండ్ క్రిస్టల్గా ఈ యొక్క వీడియోలో నేర్చుకుందాం. సో ఇక్కడ ఈ యొక్క కరిక్యులం వీటానే మనం మరొక పేరుతో పిలుస్తూ ఉంటాం, దట్ ఈస్ కాల్డ్ రెజ్యూమ్ ఆర్ రెజ్యూమే. ఈ యొక్క రెజ్యూమ్ అనేటువంటిది మనకి అందరికీ బాగా తెలిసినటువంటి వర్డ్. బట్ ఇక్కడ ఇంటర్మీడియట్ స్టేజ్లో మనకి ఈ యొక్క కరిక్యులం వీటా రూపంలో ఈ యొక్క రెజ్యూమేని చూపించడం జరుగుతుంది. సో నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కరిక్యులం వీటా అండ్ రెజ్యూమ్. ఈ యొక్క రెజ్యూమేకిను అలానే కరిక్యులం వీటాకు మధ్య ఉండేటువంటి ఆ యొక్క వ్యత్యాసాన్ని, ఆ యొక్క డిఫరెన్స్ని నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ ఇన్ ది షార్ట్ వీడియో. ఓకే, సో నౌ సి ఇదంతా ఇక్కడ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ని రిఫర్ చేసుకుని ఇస్తున్నాను కాబట్టి మ్యాటర్ చాలానే ఉంటుంది. బట్ ఐ మినిమైజ్డ్ దట్ మ్యాటర్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ దట్ డిఫరెన్స్ బిట్వీన్ కరిక్యులం వీటా అండ్ రెజ్యూమ్. సరే ఇక్కడ చూడండి, ఫస్ట్ సెకండ్ టాపిక్ అంతా నెసెసరీని కాదు, థర్డ్ టాపిక్ ఒకసారి చూడండి. ప్రైమరీ ఫంక్షన్స్, కాంప్రిహెన్సివ్ లిస్ట్ ఆఫ్ ద అకాంప్లిష్మెంట్స్, applications for the academic positions or jobs and associated with the colleges, universities, advanced research and fellowship and etc. ఇక కరిక్యులం వీటా అనేటువంటిది కాంప్రిహెన్సివ్ లిస్ట్, అంటే కొంచెం పెద్దగా రాసేటువంటిది, అంటే మన యొక్క బయోడేటా. ఇక్కడ రెజ్యూమే అన్న లైక్ కరిక్యులం వీటా అన్న అర్థం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క బయోడేటా. ఒక వ్యక్తి యొక్క బయోడేటాని సింపుల్లీ ఒక 1-2 పేజెస్లో మనం ఫిల్ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ కరిక్యులం వీటా ఆర్ రెజ్యూమ్. మరి యొక్క కరిక్యులం వీటా మన యొక్క బయోడేటాని కరిక్యులం వీటా రూపంలో ఎప్పుడు రాయాలి, రెజ్యూమే రూపంలో ఎప్పుడు రాయాలి అనేటువంటిది నౌ వీఆర్ లెర్నింగ్ దట్. ఇది మనం చూడండి, ఇక్కడ లెంత్ అనేటువంటిది కరిక్యులం వీటా లాంగ్ 2 పేజెస్ ఆర్ మోర్, 2 లేదా అంతకంటే ఎక్కువ పేజెస్లో మన యొక్క బయోడేటాని రాయొచ్చు కరిక్యులం వీటా రాసేటప్పుడు. బట్ రెజ్యూమ్ రాసేటప్పుడు మాత్రం షార్ట్ 1-2 పేజెస్లో కంప్లీట్ అయిపోవాలి. అంటే 1.5 పేజెస్లో నీకు పూర్తి బయోడేటా అనేటువంటిది కంప్లీట్ కావాలి. డిడ్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ? ఒక వ్యక్తి యొక్క పూర్తి డీటెయిల్స్ని మనం చెప్పడాన్ని కరిక్యులం వీటా రూపంలో కానీ రెజ్యూమ్ రూపంలో కానీ చూపిస్తాం. ఎప్పుడు చూపిస్తామంటే వెన్ యూ ఫేస్ అన్ ఇంటర్వ్యూ ఫర్ ఎ జాబ్, దెన్ we have to write this curriculum vitae or resume. మరి అలాంటి సందర్భంలో ఈ కరిక్యులం వీటాని ఎక్కడ రాయాలి, అలానే రెజ్యూమ్ని ఎప్పుడు రాయాలి అంటే కనుక నౌ సీ హియర్ క్లియర్లీ, అప్లికేషన్స్ అప్లికేషన్స్ ఫర్ అకాడమిక్ పొజిషన్స్. అకాడమికల్గా మనం అప్లై చేసినప్పుడు ఈ యొక్క కరిక్యులం వీటా అనేటువంటిది రాయాలి. ఎగ్జాంపుల్ చూస్తే అకాడమిక్ ఫర్ ద పొజిషన్స్ ఆర్ జాబ్స్ అసోసియేటెడ్ విత్ ద కాలేజెస్, అంటే కాలేజెస్కి సంబంధించి, అంటే లెక్చరర్ టీచింగ్ పోస్ట్కి సంబంధించి కానీ, యూనివర్సిటీస్కి సంబంధించి కానీ, అడ్వాన్స్ రీసెర్చ్కి సంబంధించి కానీ, అండ్ ఫెలోషిప్, అంటే ఇది ప్రొఫెషనల్గా వెళ్ళేటువంటి సందర్భంలో, అంటే కొంచెం డిగ్నిఫైడ్గా ఉండేటువంటి జాబ్స్కి రాసేటువంటి సందర్భంలో ఈ యొక్క కరిక్యులం వీటాని యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మనం టీచింగ్ సైడ్కి ఇలా ఎప్పుడైతే వెళ్తున్నామో మన యొక్క బయోడేటా అనేటువంటిది వెరీ క్లియర్ అండ్ క్రిస్టల్గా ఉండాలి, కొంచెం లెంతీగా ఉండాలి, కాబట్టి దాన్ని కరిక్యులం వీటా రూపంలో రాస్తాం. వేరేజ్ రెజ్యూమే చూస్తే కనుక ద బ్రీఫ్ లిస్ట్ ఆఫ్ అకాంప్లిష్మెంట్స్, అప్లికేషన్స్ ఫర్ ద జాబ్స్ ఇన్ ఇండస్ట్రీస్. ఈ యొక్క చూడండి, అకాడమికల్గా వెళ్తే కరిక్యులం వీటా రాయాలి. అదే ఇండస్ట్రియల్ పరంగా వెళ్తే, ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇండస్ట్రీలో ఏదైనా ఒక పరిశ్రమలో వర్క్ చేసినప్పుడు చిన్న కంపెనీస్ ఉంటాయి. సో అలాంటి వాటిలో వర్క్ చేసినప్పుడు వీ హ్యావ్ టు రైట్ ఇన్ ద రెజ్యూమ్ మోటో ఇస్ ఇన్ ద రెజ్యూమ్ ఫార్మేట్. అంటే మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం
ఏదైనా ఒక డీమార్ట్స్కి సంబంధించి కానీ, లేదంటే ఒక చిన్న చిన్న కంపెనీస్, ఒక షాపింగ్ మాల్స్ ఇలాంటివి ఏవో ఉంటాయి కదా. అలానే కొన్ని చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇలాంటి వాటిలో మనం జాబ్కి అప్లై చేసినప్పుడు మనం రెజ్యూమే రూపంలో మన బయోడేటా అనేటువంటిది రాయాలి. బట్ అలా కాకుండా మనం ఏదైనా ఒక రీసెర్చ్ సెంటర్లో కానీ, లేదా ఒక కాలేజ్ పర్పస్కి కానీ మనం జాబ్కి అప్లై చేసినప్పుడు వీ హ్యావ్ టు రైట్ ఇన్ ద కరిక్యులం వీటా. అర్థమైందండి? అంటే అకాడమిక్గా వెళ్తే కరిక్యులం వీటా, ఇండస్ట్రియల్గా వెళ్తే రెజ్యూమ్. బట్ మన వాళ్ళు ఫ్రీక్వెంట్గా చూసేటువంటిది ఏంటి, అందరికీ తెలిసినటువంటి ఒకే ఒక వర్డ్ రెజ్యూమ్. అర్థమైందండి? రెజ్యూమ్నే కాకుండా కరిక్యులం వీటా కూడా మనం రాయాలి. వీ హ్యావ్ టు నో దట్. సో ద రీజన్ ఇట్ వాస్ గివెన్ ఇన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిలబస్. ఓకే, సో క్లియర్గా అర్థమైంది కదా. ఈ యొక్క కరిక్యులం వీటా అనేటువంటిది 2 more పేజెస్ ఉండొచ్చు. లైక్ మనకి రెజ్యూమ్ మాత్రం వెరీ షార్ట్గా ఉండాలి మన యొక్క బయోడేటా అనేటువంటిది. నౌ స్క్రోల్ ఇట్. నౌ ఈ యొక్క అసలు రెజ్యూమే కానీ కరిక్యులం వీటా కానీ రాసేటువంటి ప్యాటర్న్ అంటే స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఇచ్చాడనేటువంటిది ఒకసారి చూద్దాం. చూడండి, సీక్వెన్స్ జనరలీ ఫాలోడ్ ఇన్ ఏ రెజ్యూమ్, నాట్ ఓన్లీ రెజ్యూమ్, ఇన్ కరిక్యులం వీటా ఇట్ సెల్ఫ్ ఆల్సో. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం పెట్టాలంటే ద హెడ్డింగ్. హెడ్డింగ్లో ఏమొస్తుందంటే పైన చక్కగా కరిక్యులం వీటా అని పెడతాం, లేదా రెజ్యూమ్ అని పెడతాం, పక్కన హెడ్డింగ్. హెడ్డింగ్లో ఏం రావాలి అంటే చూడండి, నేమ్ రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా యొక్క రెజ్యూమ్ రాస్తున్నాను అనుకోండి, ఫస్ట్ ఏం రాయాలి, నా నేమ్ రాయాలి, తర్వాత అడ్రస్, నెక్స్ట్ ఏజ్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ టెలిఫోన్ ఆర్ మొబైల్ అండ్ ఈమెయిల్ ఐడి. So now approximately there are 4 or 5 side headings we have to write that heading. Now I will show very clearly my resume itself after completion of these like a table. Okay, ఇది కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి నా రెజ్యూమ్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. Now you can come to know how you should prepare your resume itself and how you should write that examination for that intermediate exams. Now you can come to know very clearly about that. So first ఏం రాయాలండి, హెడింగ్ అనేటువంటిది మెన్షన్ చేసుకోవాలి. ఆ హెడ్డింగ్లో ఏముండాలి, సైడ్ హెడ్డింగ్స్గా నేమ్, అడ్రస్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ అండ్ మెయిల్ ఐడి. ఆఫ్టర్ దట్ సెకండ్ ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్స్ అంటే నువ్వు ఏ జాబ్ అయితే చేయాలనుకుంటున్నావో భవిష్యత్తులో దానికోసం స్టేట్ ఏ క్లియర్ ప్రాక్టికల్ ఆబ్జెక్టివ్ రిలేటెడ్ టు యువర్ జాబ్. నీ యొక్క జాబ్కి సంబంధించినటువంటి కొంచెం ఒక క్లియరెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కోసం అంటే నీ 10th ఎక్కడ కంప్లీట్ అయింది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇంటర్మీడియట్నా, అలా బీటెక్నా, డిగ్రీనా, ఎంత ఎక్స్ట్రా నీ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ టు గివ్. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్. వర్క్ ఎక్స్పీరియన్స్ అది 2 yearsనా 3 yearsనా, ఎక్కడ వర్క్ చేస్తావు, లైక్ ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తావు, నీకు శాలరీ ఎంత వచ్చేది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ సో వర్క్ ఎక్స్పీరియన్స్ తర్వాత స్ట్రెంగ్స్. అంటే నీ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి అంటే నీకు లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్స్ ఉంటాయి కదా. అంటే ఒక్కొక్కరికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండొచ్చు, ఒక సిస్టమ్ టచ్ ఉండొచ్చు. యూ హ్యావ్ టు రైట్ దోస్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ రిఫరెన్సెస్ అండ్ నేమ్స్ అండ్ అడ్రసెస్ ఆఫ్ ద అట్లీస్ట్ 2 references రిక్వైర్డ్. ఎవరు నీ యొక్క కంపెనీకి ఎవరు రిఫర్ చేశారనేటువంటిది కూడా రాసుకోవాలి. నెక్స్ట్ కవర్ లెటర్ అనేటువంటిది కూడా కొన్ని సందర్భంలో రాస్తూ ఉంటాం కానీ బట్ అంటే మనం ఎక్కడికైనా ఇక్కడ నుంచి మన రెజ్యూమ్ని వేరే చోటకి పోస్ట్ చేసినప్పుడు కవర్ లెటర్ రాయాలి తప్ప మన ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో కవర్ లెటర్ అనేటువంటిది అవసరం ఉండదు. డైరెక్ట్గా రెజ్యూమ్ కానీ కరిక్యులం వీటా కానీ రాస్తే ఇట్ విల్ బి ఎనఫ్. రైట్, నౌ స్క్రోల్. సో ఎస్ దీస్ ఆర్ ద పాయింట్స్ వీ హ్యావ్ టు రైట్ ద కరిక్యులం వీటా. ఒకసారి చూడండి, ఫస్ట్ వీ హ్యావ్ టు పుట్ హెడ్డింగ్లో ఇవన్నీ కూడా సైడ్ హెడ్డింగ్స్ రావాలి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ రాయాలి, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రాసుకోవాలి, నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ రాయాలి, నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రెంగ్స్ అండ్ అదర్ డీటెయిల్స్ కూడా ఇచ్చుకోవాలి, రిఫరెన్స్ ఇచ్చుకోవాలి అండ్ కవర్ లెటర్ అనేటువంటిది నార్మల్గా ఎగ్జామ్లో అవసరం లేదు. బట్ వెన్ యూ గో త్రూ దట్ ఇంటర్వ్యూ రియల్లీ అండ్ రియల్ లైఫ్ సిచ్యువేషన్, దెన్ యూ హ్యావ్ టు రైట్ ద కవర్ లెటర్ ఇట్ సెల్ఫ్ ఆల్సో బై సెండింగ్ టు సెండ్ దట్ లెటర్ టు సమ్ అదర్ ప్లేసెస్. ఓకే, సో ఇక్కడ మీకు ఇప్పుడు నా రెజ్యూమ్ అనేటువంటిది మీకు క్లియర్ అండ్ క్రిస్టల్గా చూపిస్తాను. అసలు ఎలా తయారు చేయాలి, రెజ్యూమ్ ఎలా తయారు చేయాలి, లేదా రేపొద్దున మనకి ఇంటర్మీడియట్కి సంబంధించి ఎగ్జామ్లో ఏ విధంగా రాయాలి అనేది ఒకసారి చూద్దాం. అలానే మీరు ఒకటి చూస్తే కనుక ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి మన పర్సనలైజ్ కాదు,
వాడు ఏదైనా ఒక క్వశ్చన్ ఇస్తాడు, దానికి రిలేటెడ్గా మనం రాయాలి. దానికి సంబంధించి మీకు అనదర్ వీడియోలో ఇంకా క్లియర్గా మీకు దానికి సంబంధించి ఇంటర్మీడియట్లో వచ్చేటువంటి మోడల్స్ ఒక 5 to 6 మోడల్స్ నేను నీకు ఎగ్జాంపులరీగా ఇస్తాను. నౌ ఇదండి అసలు రెజ్యూమ్ అండ్ కరికులం వెయిట్ అనేటువంటిది ఏంటనేది తెలుసుకుంటున్నాం కాబట్టి నౌ ఐఎమ్ గివింగ్ మై రెజ్యూమ్ హియర్ ఇట్ సెల్ఫ్ ఆర్ మై కరికులం వెయిట్. ఓకే, నౌ సి మీకు ఫస్ట్ పాయింట్ ఏం చెప్పానండి, కరికులం వీటాలో కానీ రెజ్యూమ్లో కానీ రాయవలసిందంటే వీ షుడ్ రైట్ హెడింగ్. ఓకే, సో ఇక్కడ హెడింగ్ ఒకసారి చూడండి. ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ నేమ్. నేమ్, మై నేమ్ నరేష్ అంటే వాట్ ఎవర్ నేమ్ ఇట్ ఈస్, ఏదైనా సరే మీ నేమ్ అక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫాదర్స్ నేమ్, మన నేమ్ తర్వాత ఫాదర్స్ నేమ్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది మెన్షన్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అప్రాక్సిమేట్గా మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి అలానే మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి కంపెనీ వాడు అడిగేటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి రాయాలి ఇంటర్మీడియట్లో. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. అప్రాక్సిమేట్గా ఏ స్టూడెంట్ అయినా ఇవ్వాల్సిన డేట్ అంటే 1997 వరకు వేసుకోవచ్చు. ఎందుకంటే మీకు జాబ్ ఇంటర్మీడియట్లో మీరు ఉన్నారంటే మీకు ఒక 18 years వరకు ఉండొచ్చండి. బట్ మీరు జాబ్కి అప్లై చేయాలంటే మీరు మీకు అప్రాక్సిమేట్గా ఒక 24 to 25 years ఉండాలి. డిగ్రీ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి కదా. మీరు ఇంటర్మీడియట్లో ఎగ్జామ్ రాస్తున్నారని ఇప్పుడే మీ డేట్ ఆఫ్ బర్త్ వేయకూడదు. ఎందుకంటే మీకు ఇంకా ఇంటర్మీడియట్ అవ్వలేని జాబ్ ఎవరు ఇస్తారండి. సో కాబట్టి మీరు బీటెక్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ అయ్యారని మీరు ఫీల్ అవుతూ ఆ డేట్ ఆఫ్ బర్త్ని మీరు వేయాలి. ఓకేనా, అంతేగాని మీరు 2002లో కానీ 2005లో కానీ పుడితే అదే డేట్ ఆఫ్ బర్త్ వేస్తే మీరు చదివినటువంటి చదువుకి మీరు పెట్టేటువంటి బయోడేటాకి అసలు సంబంధమే ఉండదు. బట్ ఏ స్టూడెంట్ అయినా మెన్షన్ చేయొచ్చు ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి 1997 కానీ 1996 కానీ. ఓకే, సో ఆఫ్టర్ దట్ అడ్రస్, ఇవన్నీ కూడా సైడ్ హెడ్డింగ్స్ అండి. ఇందాక మీకు చెప్పాను హెడ్డింగ్లో నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, అలానే ఫోన్ నెంబర్, అలానే మెయిల్. ఇక్కడ నుంచి ఈ రిలీజన్, నేషనాలిటీ అనేటువంటిది మీ ఇష్టం, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా కూడా ఇచ్చుకోవచ్చు, హ్యాబిట్స్ ఇచ్చుకోవచ్చు, అలానే మ్యారిటల్ స్టేటస్ ఇవ్వచ్చు. ఏదైనా ఈ యొక్క హెడ్డింగ్లో మీరు అప్రాక్సిమేట్గా ఒక 6 to 10 points వరకు ఇచ్చుకోవచ్చు హెడ్డింగ్లో. ఓకే రైట్. సో ఇలా ఈ డీటెయిల్స్ అనేటువంటివి ఫిల్ చేయాలి. మరి సేమ్ ఇదే డీటెయిల్స్ మీ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేస్తారా ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో అంటే కనుక కాదు. వాడు ఒక పర్టిక్యులర్ క్వశ్చన్ ఇస్తాడు, అందులో ఏదైనా నేమ్ ఇచ్చాడు అనుకోండి. ఎగ్జాంపుల్ అందులో జి వెంకటేష్ అని ఇచ్చాడు, ఆ జి వెంకటేష్ అని ఇక్కడ రాయాలి. ఒకవేళ ఏ నేమ్ ఇవ్వలేదు మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్లో, అప్పుడు యూ కెన్ రైట్ వాట్ ఎవర్ యూ వాంట్, మీకు నచ్చినటువంటి నేమ్ రాసుకోవచ్చు. వాడు ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్లో ఉన్న నేమ్నే రాయమంటే అదే రాయాలి. వాడు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి అదే డేట్ ఆఫ్ బర్త్ ఏమంటే అదే రాయాలి. ఒకవేళ వాడు ఏది ఇవ్వకుండా సర్టెన్ కంపెనీ నుండి ఇచ్చినప్పుడు మాత్రం దెన్ యూ హ్యావ్ టు రైట్ యువర్ ఓన్. ఇదంతా కూడా మీకు రేపొద్దుట మరొక వీడియోలో మీకు ఈ యొక్క కరికులం వీటకి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అంటే మనకి ఇంటర్మీడియట్కి సంబంధించి. దెన్ యూ కెన్ కమ్ అక్రాస్ దోస్. ఓకే, సో నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఫోన్ నెంబర్, మెయిల్, రిలీజన్, నేషనాలిటీ అనేటువంటి మనం హెడ్డింగ్ రూపంలో రాయాలి. ఈ విధంగా ఫోటో అనేటువంటిది మాత్రం మనం రియల్ లైఫ్ టైంలో దాన్ని అక్కడ పేస్ట్ చేయవలసి ఉంటుంది. అంటే మనం ఎప్పుడైనా జాబ్కి వెళ్ళేటప్పుడు రియల్ లైఫ్ టైంలో పేస్ట్ చేయవలసి ఉంటుంది. బట్ ఎగ్జామ్లో మనం పేస్ట్ చేయడానికి వీలు ఉండదు కాబట్టి నో నీడ్ టు పేస్ట్ దేర్. ఓకే, నౌ ఆబ్జెక్టివ్స్. మీకు హెడ్డింగ్ తర్వాత చెప్పాను చూసారు అక్కడ ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్స్ అంటే అది మనం ఏమైతే ఫ్యూచర్లో జాబ్ చేయాలనుకుంటున్నామో దాని యొక్క స్పెషాలిటీ. ఎగ్జాంపుల్ చూడండి, ఐ ఆస్పైర్ టు వర్క్ యాజ్ ఇంగ్లీష్ టీచర్ అండ్ స్పోకన్ ఇంగ్లీష్ ట్రైనర్. దిస్ ఇస్ మై కరికులం వీట్. బట్ మీకు అక్కడ సివిల్ ఇంజనీర్గా అప్లై చేసుకోమని ఇచ్చాడు క్వశ్చన్. అప్పుడు ఐ ఆస్పైర్ టు వర్క్ యాజ్ సివిల్ ఇంజనీర్. ఒకవేళ అక్కడ బయాలజీ టీచర్కి సంబంధించి ఇచ్చాడు, దెన్ యూ హ్యావ్ టు రైట్ లైక్ ఐ ఆస్పైర్ టు వర్క్ యాజ్ బయాలజీ టీచర్. అర్థమైందండి? ద ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు రైట్ heading. The second point, objectives. Okay, now third one, educational qualification. It is very 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 important topic. It's a very 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 important. పైన ఫస్ట్ హెడ్డింగ్ రాసాం, హెడ్డింగ్ లో సబ్ హెడ్డింగ్స్ మళ్ళీ
ఒక 5 to 6 రాసుకున్నాం. తర్వాత ఆబ్జెక్ట్లో ఒక మంచి పాయింట్ రాసాం. ఏ జాబ్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ జాబ్కి సంబంధించి ఐ ఆస్పైర్ టు వర్క్ యాజ్ ద జాబ్. థర్డ్ పాయింట్ ఏం నేర్చుకున్నాం? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అంటే ఇప్పుడు ఈ కరికులం వీటా అనేటువంటిది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. కరికులం వీటా అయితే అకాడమికల్గా రాస్తున్నామని చెప్పాను. రెజ్యూమ్ అయితే ఇండస్ట్రియల్గా రాస్తున్నామని చెప్పాను. కాబట్టి కరికులం వీటా అనేటువంటిది అకాడమికల్గా రాయడం గురించి ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేటువంటిది చాలా క్లియర్ అండ్ క్రిస్టల్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రొఫెషనల్గా మీరు ఒక ప్రొఫెసర్గా అప్లై చేసుకునేటువంటి సందర్భంలో నీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, నువ్వు ఎక్కడ చదువో, నువ్వు ఎన్ని మార్క్స్కో సెక్యూర్డ్ అయ్యావు, అలానే నీ క్యాంపస్ ఏంటి, నువ్వు ఏ ఇయర్లో కంప్లీట్ చేశాను, క్లియర్ డీటెయిల్స్ ఉండాలి. అందుకని చిన్న చిన్న ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి అంత ఉండదు, నువ్వు జస్ట్ పాస్ అయితే సరిపోతుంది అంతే. గట్ మై పాయింట్. సో కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. యూ విల్ గెట్ అప్రాక్సిమేట్లీ టోటలీ మనకి జనరల్ వాళ్ళకి 5 మార్క్స్ ఏరియా ఇది, వొకేషనల్ వాళ్ళకైతే 4 మార్క్స్ ఏరియా ఈ కరికులం వెయిట్ అనేటువంటిది. ఎప్పుడైతే నువ్వు జనరల్లో రాస్తున్నావో ఈ యొక్క కరికులం వెయిట్కి 5 out of 2 లైక్ 2 మార్క్స్ ఇక్కడ నుంచే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నుంచి వచ్చేస్తాయండి. వొకేషనల్ వాళ్ళకైతే 1.5 మార్క్స్ అప్రాక్సిమేట్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నుంచి వస్తుంది కరికులం వెయిటాలో. సో కాబట్టి ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటంటే మీరు ఏమనుకుంటారంటే ఫస్ట్ 10th అవుతుంది, తర్వాత ఇంటర్, తర్వాత డిగ్రీ, తర్వాత పీజీ అనుకుంటారు మీరు. కాబట్టి 1, 2, 3 అని వేసుకుని ఏం చేస్తారంటే పైనుంచి 10th నుంచి రాసుకొస్తారు. యూఆర్ నాట్ సపోజ్ టు రైట్ లైక్ దట్. యూ హ్యావ్ టు రైట్ ఇన్ ద రివర్స్ క్రోనలాజికల్ ఆర్డర్. ఎప్పుడు కూడా మన యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రివర్స్ క్రోనలాజికల్ ఆర్డర్లో రాసుకోవాలి. ఇందులో కరిక్యులం వీటాలో. Whereas in the resume, your wish. పైనుంచి అయినా రాయొచ్చు, రివర్స్ క్రోనలాజికల్ ఆర్డర్లో అయినా రాసుకోవచ్చు. నౌ సి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఫస్ట్ కాలమ్స్ ఇలా లైక్ 5 కాలమ్స్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ 1, 2, 3, 4, 5 అంటే మన అకాడమిక్ ఇయర్స్ బట్టి. ఫస్ట్ చూడండి, ఫస్ట్లో ఎస్ఎస్సి ఇవ్వలేదు, 10th క్లాస్ ఇవ్వలేదు, లాస్ట్లో ఇచ్చాను చూడండి. బికాస్ దిస్ ఇస్ ద కరికులం వీటా, సో ఐ హ్యావ్ టు రైట్ ఇన్ ద రివర్స్ క్రోనలాజికల్ ఆర్డర్. ఫస్ట్ ఎస్ఎస్సి. నా ఎస్ఎస్సి ఎక్కడ కంప్లీట్ చేశానంటే జెడ్పీపీహెచ్ హై స్కూల్లో కంప్లీట్ చేశాను. అంటే స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ ఎక్కడ కంప్లీట్ చేశాను. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, తర్వాత పర్సంటేజ్. ఎస్ఎస్సి జెడ్పీహెచ్ హై స్కూల్ 2011 నుంచి 12 వరకు కంప్లీట్ చేశాను. ఐ గాట్ 58% ఇన్ మై 10th. ఆఫ్టర్ 10th ఐ కంప్లీటెడ్ ఇంటర్ సిఈసి గ్రూప్ రాజబాబు జూనియర్ కాలేజ్లో కంప్లీట్ చేశాను. దెన్ 2012 to 2014 ఇక్కడ 67% సెక్యూర్డ్గా మార్క్స్ వచ్చాయి నాకు. అంటే ఆఫ్టర్ దట్ డిగ్రీ బీకామ్ కంప్లీట్ చేస్తాను, ఆర్ట్స్ కాలేజ్లో కంప్లీట్ చేయడం జరిగింది. 2014 to 2017 60% అనేటువంటి సెక్యూర్డ్ మార్క్స్. ఆఫ్టర్ దట్ ఎంఏ లిటరేచర్ ఆంధ్ర యూనివర్సిటీ ఈ విధంగా. అలానే ఎంఏ పొలిటికల్ సైన్స్ ఆంధ్ర యూనివర్సిటీ 2021 to 23 అండ్ 64%. ఇంకా క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక మనం ఇంకా వేసుకోవచ్చు. ఓకేనండి. సో ఒకవేళ క్వాలిఫికేషన్స్ అనేటువంటి అంతవరకే ఉంటే మాత్రం మీకు ఈ వీళ్ళని బట్టి వేసుకోవాలి. సరే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇంటర్మీడియట్లో ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్లో కంపల్సరీ బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి, కంపల్సరీ వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, కంపల్సరీ వాళ్ళు ఎంఏ లిటరేచర్ చేసి ఉండాలి అని అడుగుతాడు. ఆ క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ మీకు మార్చుకోవాలి. అర్థమైందండి. సో రేపు పొద్దుట ఎగ్జాంపుల్ మరొక వీడియోలో మీకు ఎగ్జాంపుల్స్ అందించేటప్పుడు యుల్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ దట్. సో ఫస్ట్ we came to know that heading, second objectives, third educational qualification. Now fourth technical qualification. అంటే మీ దగ్గర టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏంటంటే DCA. అంటే వాడు ఏమున్నాయి అంటే కంప్యూటర్ బేస్డ్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయని అడిగేసరికి నేను DCA పెట్టాను, MS వర్డ్, MS ఆఫీస్ అనేటువంటిది పెట్టాను. ఇక్కడ మీకు ఇంకా జావా, పైథాన్ ఏదైనా వచ్చినా సరే యూ కెన్ మెన్షన్ హియర్ ఇట్ సెల్ఫ్. సో ఆఫ్టర్ దట్ లాంగ్వేజెస్. నౌ మనకి ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు? ఫస్ట్ మన ఇంగ్లీష్ ఎగ్జామ్ కాబట్టి ఐ హ్యావ్ టు రైట్ ఇంగ్లీష్. ఆఫ్టర్ దట్ తెలుగు, హిందీ, 3 లాంగ్వేజెస్ ఐ నో. సో కాబట్టి నేను ఇక్కడ రాసాను. ఇంకా మీకు ఇఫ్ యూ నో దట్ తమిళ్, కన్నడ యూ కెన్ రైట్ దేర్. సో దట్ ఆఫ్టర్ దట్ ఎక్స్పీరియన్స్, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది? నేనేం రాసాను? 3 years యాజ్ ఎ ఇంగ్లీష్ లెక్చరర్ అండ్ 5 years యాజ్ ఎ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్. నా ఎక్స్పీరియన్స్ రాసాను. బట్ వాడు అడుగుతాడు మిమ్మల్ని ప్రీవియస్ ఎన్ని ఇయర్స్, లైక్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అడుగుతాడు. వాడు ఎన్ని ఇయర్స్ అడిగితే అన్ని ఇయర్స్ మీరు ఇక్కడ
నోట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు బయాలజీ టీచర్ వాడికి కావాలి, ఒక సర్టెన్ కంపెనీ వాడికి కావాలి. ఆ కావాల్సిన వాడికి ఒకటి 3 years ఎక్స్పీరియన్స్ కావాలి, నాకు బయాలజీ టీచర్ కావాలి, సమ్ క్వాలిఫికేషన్స్ కావాలని అడుగుతాడు క్వశ్చన్లో. ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా మీరు ఆ యొక్క కరికులం వీటని తయారు చేయాలి ఇంటర్మీడియట్ సంబంధించి. వేరేజ్ ఎవరైతే జాబ్కి సర్చ్ చేస్తున్నారో లేదంటే జాబ్కి అప్లై చేయబోతున్నారో వాళ్ళంతా కూడా ఈ ప్యాటర్న్లో రాసుకోవచ్చు. ఓకే, సో రైట్. నెక్స్ట్ సాలరీ ఎక్స్పెక్టేషన్స్. సాలరీ ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటిది నెగోషియబుల్ అని రాస్తే బెటర్. నెగోషియబుల్ అంటే సార్ నేను ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత అప్పుడు నా యొక్క క్యాపబిలిటీని బట్టి మీరు ఇచ్చేదాన్ని బట్టి మనం అప్పుడు డిస్కస్ చేసుకుందాం ఇద్దరం అనేటువంటి విధానం ఈ నెగోషియబుల్ దానికి అర్థం. సో దెన్ ఆఫ్టర్ దట్ డిక్లరేషన్. ఈ యొక్క డిక్లరేషన్ ఇప్పటి వరకు ఒకసారి చూడండి, అన్ని సైడ్ హెడ్డింగ్స్ ఎక్కడ వచ్చాయి? వీ హ్యావ్ టు కీప్ ఏ సైడ్, లెఫ్ట్ మార్జిన్లో పెట్టాలి. బట్ వేరేస్ నౌ స్క్రోల్ ఇట్, చూస్తే ఈ యొక్క డిక్లరేషన్ అనేటువంటిది మాత్రం వీ హ్యావ్ టు కీప్ ఇన్ ద మిడిల్. నౌ సి డిక్లరేషన్లో ఏం రాసాను చూడండి. I hereby inform you that which I have given the above information is correct and believable. ఇంకా రాసుకోవచ్చు, if there is any mistake I will be the responsible person particular information అని రాయొచ్చు. ఓకే, ఈ డిక్లరేషన్లో ఏం రాస్తానంటే నేను పైన ఇచ్చినటువంటి మ్యాటర్ అంతా కూడా ఇట్స్ బిలీవబుల్, నమ్మదగినది. ఓకే, సో అలానే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఇచ్చాను అనేటువంటిది డిక్లేర్ చేస్తాను. డిక్లేర్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్లేస్, నువ్వు ఎక్కడి నుంచి అయితే ఆ రెజ్యూమ్ పంపిస్తున్నావో ఆ ప్లేస్ రాయాలి. తర్వాత ఏ రోజైతే ఆ రెజ్యూమ్ రాసావో ఆ డేట్ వేయాలి. తర్వాత ఆ రైట్ సైడ్లో సిగ్నేచర్ అనేటువంటిది చేయాలి. ఓకేనా, ఒక్క రైట్ సైడ్లో సిగ్నేచర్ తప్ప వేరే ఏం లేదు, రిమైనింగ్ అన్ని కూడా లెఫ్ట్ మార్జిన్లో మాత్రమే రాయవలసి ఉంటుంది. అర్థమవుతుందండి? సో ఇదంతా కూడా మన పర్సనల్, ఒకసారి జూమ్ తగ్గించండి. సో ఇదంతా కూడా ఈ యొక్క నా పర్సనల్ రెజ్యూమ్ అనేటువంటిది చూపించి మీకు రెజ్యూమ్ కానీ కరికులం వీటా కానీ చూపించి మీకు చెప్పడం జరుగుతుంది. ఇలా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి సంబంధించి ఐ విల్ టేక్ ఫ్యూ ఎగ్జాంపుల్స్, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. మీకు మరింకేమన్నా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెషన్లో తెలియచేయండి, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ దట్. ఒకసారి ఇక్కడ చూసుకుంటే కరికులం వీటా అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. ఎగ్జామ్లో మాత్రం మీరు ఫోటో తీసుకెళ్ళి హాఫ్ సైజ్ ఫోటో తీసుకెళ్ళి అక్కడ స్టిచ్ చేయమాకండి. యూ షుడ్ నాట్ డూ లైక్ దట్. ఓకే, ఇదంతా కూడా రియలిస్టిక్గా రియల్ జాబ్స్కి అప్లై చేసేటువంటి వాళ్ళకి నేను ఎగ్జాంపులరీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ కరికులం వీటా అయినా సరే రెజ్యూమ్ అయినా సరే చాలా ఈజీ. వన్ మోర్ థింగ్, సో ఇక్కడ ఇవన్నీ మీకు సైడ్ హెడ్డింగ్స్ చూపించాను కదా, హెడ్డింగ్ కానీ నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఇవన్నీ కూడా ఇక్కడ ఇదంతా కరికులం వీటా కాబట్టి సైడ్ వచ్చింది. అదే ఇది రెజ్యూమ్ అయితే కనుక ఏమైతే అంటే ఈ యొక్క సైడ్ హెడ్డింగ్స్ అన్ని కూడా మిడిల్ వెళ్తాయి. ఎగ్జాంపుల్ డిక్లరేషన్ ఉంది చూసారా, ఈ యొక్క డిక్లరేషన్ ఎలా అయితే ఇచ్చి ఆ కింద ఒకసారి జూమ్ ఇన్ చేయండి. ఈ యొక్క డిక్లరేషన్ ఎలా అయితే ఇచ్చి మనకి మిడిల్లో ఇవ్వడం జరిగిందో ఈ సైడ్ హెడ్డింగ్స్ సాలరీ ఎక్స్పెక్టేషన్స్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, లాంగ్వేజెస్ నోన్ కానీ ఇవన్నీ కూడా మిడిల్కి వచ్చి ద కింద ఆన్సర్ అనేటువంటిది అదే ఆ పర్టికులర్ మ్యాటర్ అనేటువంటిది రాయడం జరుగుతుంది. అర్థమైందండి? రెజ్యూమే అయితే సైడ్ హెడ్డింగ్స్ మిడిల్లో రావాలి, కరికులం వీటా అయితే సైడ్ హెడ్డింగ్స్ లెఫ్ట్ బోర్డర్కి ఆనుకుని ఉండాలి. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వీడియో వెరీ క్లియర్లీ. సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.